హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము కడియం దగ్గర ఉన్న నర్సరీస్కి అనేది వచ్చామన్నమాట. పిల్లలతో అలా సరదాగా ఈవినింగ్ టైంలో మేము ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చాము. వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారని. ఇక్కడైతే మేము కొన్ని మొక్కలు తీసుకుందామని కడియం వచ్చాము. ఇక్కడ మనకు దొరకలేని మొక్కలంటూ ఏముండవు, రకరకాల మొక్కలన్నీ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మేమైతే ఇక్కడ కొన్ని పూల మొక్కలు తీసుకుందామని నర్సరీకి వచ్చాము. మనకి ఇక్కడ దొరకలేని మొక్కలంటూ ఏమి ఉండవన్నమాట. డిఫరెంట్ మొక్కలు అనేవి ఉంటాయండి. దీని పక్కన ఇంకో నర్సరీ ఉంది, దాంట్లో కూడా వెళ్ళాము మేము. ఇంకేమైనా డిఫరెంట్గా ఉండే మొక్కలు ఏమైనా ఉంటాయని అక్కడ కూడా వెళ్ళాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. కడియం స్టార్టింగ్ దగ్గర నుంచి హైవే పక్కన చాలా రకాల నర్సరీస్ పక్కనే ఉంటాయండి. ఇక్కడ గుంటకలగరాకు మొక్కలు కూడా ఉంటాయన్నమాట. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక నుంచి టైలరింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో నర్సరీకి వచ్చామండి మేము. ఇక్కడ ఏమైనా డిఫరెంట్ మొక్కలు ఏమైనా ఉంటాయేమో అని చూద్దామని వచ్చాము. మేము ఇక్కడ ఒక 4 మొక్కలు అయితే తీసుకుని వెళ్తున్నాము. ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఇక్కడ వీళ్ళు సీడ్స్ కూడా అమ్ముతారనమాట. విత్తనాలు ఉంటాయి కదా, అవి కుండీలో వేసుకుంటే మనకి మొక్కలు అనేవి వస్తాయన్నమాట. మేమైతే టొమాటో సీడ్స్ ఒకటి అండ్ కొరియాండర్ సీడ్స్ కూడా తీసుకున్నాను నేను. ఇలా లోపలికి వస్తే చిన్న మొక్కలు మనం గార్డెన్లో వేసుకోవడానికి, ఇవి గార్డెన్లో షోయింగ్ కోసమైనా పెట్టుకోవచ్చు, బాగుంటాయి.